అమ్మ ఇందాక మీరు ఇంకో మాట చెప్పారు, చనిపోయిన వెంటనే ఆత్మ తీసేస్తుంది, వాళ్ళకి మనకి సంబంధం ఉండదు అని చెప్పారు కదా. మరి మన ఈ దశదిన కర్మలో ఈ సంవత్సరేకాలు ఈ తద్దినాలు ఇవన్నీ ఎవరికి చేస్తున్నట్టమ్మా మనం? భయంతో చేస్తున్నారు. అంటే ఆత్మక శరీరానికి అది చేసేది? ఆత్మకే చేస్తున్నారు. ఆత్మ మనది కాదు కదా. కట్ చేసుకోవడానికి. ఒకవేళ మళ్ళీ వచ్చేస్తే చనిపోయినప్పుడు 2 వేళ్ళు కడతారు. అవును. శవాన్ని తీసుకొచ్చి బయట పెడతారు. శవాన్ని తీసేయగానే స్పీడ్గా మొత్తం క్లీన్ చేస్తారు, అలుకుతారు, పసుపు నీళ్ళు కొడతారు, అతని బట్టలన్నీ తీసుకెళ్ళి కాల్ చేస్తారు. ఎందుకు? మనిషికి ఎప్పుడు తన బట్టల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అయ్యో నా బట్టలు అని మళ్ళీ సోలు శ్మశానానికి కాటికి తీసుకెళ్ళేటప్పుడు మళ్ళీ రిటర్న్ ఎక్కడ మనసు పెట్టుకొని బట్టల కోసం వచ్చేస్తుందని గబగబా తీసుకెళ్ళి బయట కాష్టంలో కాల్ చేస్తారు. నా పిల్లు, నా మంచము, నా బట్టలు, నా నగల మీద కూడా ఉంటుంది సోల్స్కి ఎక్కువ. స్త్రీలు చనిపోతే వాళ్ళ నగల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అందుకే వాళ్ళు కూతుర్లకి ఇస్తారు నగలు. కూతురు వేసుకుంటే ప్రాబ్లం లేదు కాబట్టి కూతురికి ఇచ్చేస్తారనమాట. ఎవరైనా మదర్ చనిపోతే గోల్డ్ అది కూడా ఉంటుందా? అందుకే కదా కూతురికి ఇస్తారు నగలు. ఎప్పుడు కోడలు వేసుకుంటే ప్రాబ్లం అంటే మనసు యాక్సెప్ట్ చేయదు కదా కొంతమందికి. కాబట్టి వాళ్ళ నగలు, చనిపోయిన వాళ్ళ నగలు వాళ్ళ మనవరాళ్ళకో కూతురుకో ఇచ్చేవాళ్ళు అనమాట మ్యాక్సిమం. ఆ బట్టల కోసం మళ్ళీ సోలు వెనక్కి వచ్చేస్తుందని బొరుగులు చల్లటం, అక్షింతలు చల్లటం ఇవన్నీ చల్లుకుంటా వెళ్తారన్నమాట. ఎందుకంటే కొంతమంది రూట్ తెలియదు కదా వెళ్ళేటప్పుడు, అదొక రీజన్ ఉంది. ఇంకొకటి, ఆ సోల్ మళ్ళీ రిటర్న్ రావాలి అంటే దారి కరెక్ట్గా తెలియకూడదు అని చెప్పి హాస్టల్లో వచ్చేస్తుంది సోలు. కాబట్టి ఇన్ని సమస్యలు ఉంటాయి కాబట్టి అన్ని క్రతువులు రిచువల్స్ చేస్తారన్నమాట. కాబట్టి ఏంటంటే ఈ కర్మలు అనేటివి ఏంటంటే పెద్ద కొడుకు మీద ఉంటుంది మ్యాక్సిమం చనిపోయినటువంటి పర్సన్కి. అందుకే పదే తలస్నానాలు చేయిస్తూ ఉంటారు ఈ 10 రోజులు. పిండ ప్రదానాలు చేయించడం, పిండ శరీరంలో ఉంటారు కాబట్టి ఇల్లంతా క్లీన్ చేసి మంచాలన్నీ తీసేసి అక్కడికి వెళ్ళి కాల్చిన తర్వాత భస్మం తీసుకెళ్ళి గంగలోనో ఎక్కడో వాళ్ళ చివరి కోరిక తీర్చేసి అక్కడ వదిలేసి కర్మకాండలన్నీ ఫినిష్ చేసి బ్రాహ్మణులకి భోజనం పెడతారు. చాలామందికి కూడా భోజనాలు పెట్టే ఆచారం ఉంటుంది. ఎందుకంటే అంతమంది భోజనం చేయడం వల్ల ఇతని యొక్క సోల్కి పుణ్యం అనేది లభిస్తుంది. ఒకవేళ ఇతను పుట్టిన నుంచి చనిపోయేంత వరకు ఏ పుణ్యం సంపాదించుకోలేదనుకోండి, కొంతమంది వచ్చి బ్రాహ్మణులు భోజనం చేయడం వల్ల ఆ పవర్ అనేది వెళ్తుంది కదా. ఆ పవర్ వల్ల ఉన్నత లోకాలకైనా వెళ్తాడు అని. అందుకే దానాలు ఉంటాయి, బ్రాహ్మణులకి ఇచ్చేటటువంటి దానాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు బాగా జపాలు చేస్తూ ఉంటారు. ఈ దానాలు తీసుకోవడం వల్ల ఆత్మకి కర్మలు తిరిగి ఉన్నత లోకానికి వెళ్తుంది, నరకానికి వెళ్ళదని చెప్పి ఈ రిచువల్స్ అన్నీ పెట్టారన్నమాట. వీళ్ళతో బంధాన్ని కట్ చేసుకుంటూనే దాన్ని మంచిగా పునర్జన్మన్నా తీసుకునేటట్టు, స్వర్గానికి పోయేటట్టు వేసినటువంటి పాతే ఈ కర్మకాండలన్నీ.